ములుగు జిల్లా మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేక మంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యం కోసం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధిపై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపైన త్వరగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాంప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ట్ బృందం, దేవాదాయ శాఖ డిఈ రమేష్ బాబు, తహసీల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ లాగా ఒక కడ ఎత్తు ఉంటది, మిగిలిన కడ పూర్తి టెంపుల్ కి మనము మాస్టర్ ప్లాన్ అనేది చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ లో అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఉన్నాయి. దానికి మీకు ప్రసాదం చేసే స్థలం, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసే స్థలం, జనాలకి వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండడానికి, ఇక్కడ స్థానికంగా మీరు చేసే ఆచారాలు కొన్ని కాడ కళ్యాణ్ క్రియేట్ చేయడము మన మెయిన్ ఐడియా, పెద్ద ప్లానింగ్. దాన్ని ఫుల్ సమగ్రంగా చెప్తే వీళ్ళు ఫుల్ దానికి ప్లాన్ అనేది డెవలప్ చేస్తారు. దాన్ని మనము 2 భాగాలుగా విడగొడతాం. ఒకటి, మనం ఇప్పుడు పుష్కరాలు ఇప్పుడు 26, మనకి ఇంకా 13 నెలలు 14 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 14 నెలల్లో మనకి 3 నెలలు వర్షాకాలంకి పోతుంది పని చేయాలి. సో అది తీసేస్తే 11 నెలలు. మనకి 11 నెలల్లో మనము ఏం పని చేయవచ్చు. 11 నెలల్లో మీరు 1 మంత్ తీసేయండి. పూర్తి టెంపుల్కి మనము మాస్టర్ ప్లాన్ అనేది చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్లో అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఉన్నాయి.